శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇద్దరు కుమ్ముక్కై కూడబలుకొని ఏదైతున్నదో ఇలా కౌశిక్ రెడ్డి గారు ఏదైతుందో ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా బీజేపీ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతుంటే ఏదైతుందో దాన్ని భరించలేక కుమ్ముక్కై దాడి రాజకీయాలని చెప్పంటున్నా. దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ కొల్యూషన్. వాళ్ళిద్దరు కూడా కుమ్ముక్కై కౌశిక్ రెడ్డి గారిపై దాడి, హత్యా ప్రయత్నం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి అఫీషియల్ రెసిడెన్సీపై దాడి, శాంతి భద్రతల వైఫల్యంలో రేవంత్ రెడ్డి గారి, బండి సంజయ్ గారి కుమ్ముక్కు అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుందని చెప్పట. ఇది రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కుమ్ముక్కై అసలు రాష్ట్రంలో శాంతి భద్రత కాదు ఆయన ఆటవిక పాలన కొనసాగుతుందని చెప్పంటున్నా. ఒకప్పుడు ఏదైతుందో కరీంనగర్ జిల్లా తీవ్రవాద భరితం అని చెప్పాను అనుకుందరా. తీవ్రవాద భరితం కాదు, ఈ కుమ్ముకు రాజకీయాలు ఏదైతుందో గన్ కల్చర్. రేవంత్ రెడ్డి గారు, సంజయ్ గారు ఇద్దరు కుమ్ముక్కై గన్ కల్చర్ పట్టుకొచ్చి కరీంనగర్ జిల్లాలో ఆటవిక పాలన కొనసాగుతుందని చెప్పి అంటున్నా. దీన్ని మీకు తీవ్రంగా ఖండించడమే కాదు, భౌతిక దాడులు అంటే ఆటవిక రాజ్యం. అమిత్ షా గారు ఏం చెప్తారు, మేము ఉగ్రవాదాన్ని అంతకుముందు ఇచ్చినాం, ఆయనే చెప్తుండు. మరి కరీంనగర్లో కొనసాగుతున్న ఉగ్రవాదం ఏదైతుందో వీళ్ళు హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి కనబడటం లేదా? కానీ మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారే, మీకు మోడీ గారు నేర్పినట్టు నీతి పాఠాలు ఇవేనా? మోడీ గారు నేర్పిన నీతి పాఠాలు ఇవేనా అని చెప్పంటున్నామే. ఖండించదు కాదు, సభ్య సమాజం ఏదైతుందో ఇవాళ సిగ్గుతో తలదించుకునేటువంటి ఒక పరిస్థితి, సభ్య సమాజం అని చెప్పంటున్నాను.